రెండు విషయాలు చెప్పిపోవాలి. మా అన్న ధర్మాన్ని వచ్చింది కాబట్టి నేను 20 ఏళ్ళుగా అన్న వీళ్ళకు కాలికి ముళ్ళిరితే పన్నుతో పీకేటువంటి హ్యూమిలేషన్తో పనిచేసిన వాళ్ళతో నేను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక మనిషిలాగా మెదిలి వాళ్ళ ప్రేమను పొంది వాళ్ళ హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకొని ఆనాటి ఉద్యమంలో ఈనాటి పరిపాలనలో కూడా మేమంతా కలిసి నడిచినామన్నా. బాధ అనిపించే అంశం ఏంటంటే ఇక్కడ 20 ఏళ్లలో ఎప్పుడు కూడా అన్ని జడ్పీటీసీలు మేమే గెలిచేది, అన్ని ఎంపీపీలు కూడా మేమే గెలిచేది. 80% పైబడి సర్పంచులు, 90% పైబడి సింగిల్ విండో చైర్మన్లు, 80% పైబడి ఎంపీటీసీలన్నీ ఎక్కడ ఎన్నికలు జరిగినా మేమే గెలిచేది. సంపత్రావు చెప్పినట్టుగా మాకు పార్టీతో సంబంధం లేకుండే, జెండాతో సంబంధం లేకుండే, కులంతో సంబంధం లేకుండే, మతంతో సంబంధం లేకుండే అందరం మంచిగా పని చేసుకునేది. వాస్తవంగా అట్లాంటి పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిండన్న ఇవాళ చిచ్చు పెట్టిండు. అంటే ఎంత బాధ అయిద్దంటే కోర్టుల్లో భార్యాభర్తలు విడిపోయినప్పుడు, కోర్టులో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు పిల్లల్ని పంచుకునే కాడ ఎంత వేదన ఉంటుందో, బిడ్డ తండ్రికి పోవాలని, కొడుకు తల్లికి రావాలని చెప్పి ఆ నిర్ణయాలు జరిగినప్పుడు ఎంత దుఃఖం ఉంటుందో ఇవాళ కూడా వాస్తవం అంత దుఃఖం ఉందన్న. మా ఎంపీపీ, మా వైస్ ఎంపీపీ, మా గౌరవ సర్పంచులు, మా సింగిల్విడ చైర్మన్లు రోజు వాళ్ళని ఇంత అంత నరకం కాదు, మా వాళ్ళు రోజు పులిబిడ్డల్లా కొట్లాడి ఇవాళ ఇల్లంతకుంట మండలంలో ప్రతిష్టని ఆత్మగా నిలిపిందన్న. అంటే చెప్తే ఒడవదు, రోజు చెప్తే కన్నీళ్ళు వస్తాయి. నేనమ్మా ఎంత బాధ అయిద్దంటే ఒక ఎంపీపీ వారు, ఒక వైస్ ఎంపీపీ వీరు ఉండంగా ఇక్కడ గెలిచిన జడ్పీటీసీ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుంది? నేనట ద్రోహం చేసినట. ఇంటింటికి తిరిగి గెలిపించింది మనం కాదా? వీళ్ళకి గెలిపించడానికి బయటి మంత్రులు వచ్చిండ్రా? బయట రూపాయి సాయం చేసిండ్రా? ఉదయం 4 గంటలకి 5 గంటలకి లేచి అమ్మా గెలిపించమని చెప్పి అడిగితే ముఖాలు చూసి అయ్యో బిడ్డ మనకే కదా అని చెప్పి గెలిపిస్తే ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలు మా అందరి గుండెలు గాయపరుస్తూ ఉన్నాయి. మనం ఎవరికి మోసం చేయలే. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో భూముల పంచాయట, జాగల పంచాయట కదా అంటాను. నా భార్య స్పష్టంగా చెప్పింది, 1 ఎకరం అసైన్య భూమి కనుక నా దగ్గర ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే ముఖ్యమంత్రి నేలకు రాస్తాడా అని చెప్పి ఆమె కన్నీళ్ళతో చెప్పింది. ఇక అంతకంటే ఎక్కువ నేను చెప్పలేదు. నాకు తెలిసి ఏ కుటుంబంలో ఏ ఆపద వచ్చినా మనిషి చచ్చిపోయింది బిడ్డ, వాళ్ళకు 11వ రోజు చేయడానికి డబ్బులు లేవంటే నేను వచ్చేది. చదివించడానికి పెద్ద స్కూల్లో వేసిన బిడ్డ చదవస్తుందని నాకు ఫీజు వెళ్తలేదు బిడ్డ అని చెప్పి ఫీజు కట్టుండే నేను. బిడ్డ పెళ్లి చేస్తున్నా, నాకు ఎవరు లేరు బిడ్డ అంటే సాయం చేస్తుండే నేను. గట్ల బతికిన తప్ప ఎన్నడూ 5 పైసల బిల్ల చేయి సాపలేదు. వాళ్ళు సిగ్గుపడాలి. 20 ఏళ్ళుగా ఇంత గొప్పగా బతికినందుకు సిగ్గుపడాలి వాళ్ళు. కానీ నాలాంటి మీద ఇట్లాంటి చిల్లర మల్లర ప్రచారం చేసి మీ జడ్పీటీసీ గారి భర్త ఏమంటే ఒకసారి చూడండి, మేమంటే నాశనం అయిపోతామంట. మరి ఎందుకు నాశనం అయిపోతావో వాళ్ళకే తెలియాలి. ఇవాళ అవన్నీ చెప్పొద్దిగా అక్కర్లేని సబ్జెక్టు. కానీ ఒక్కటి మాత్రం మీకు మనవి చేయదలుచుకున్నాం. మొత్తం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒకటే ఆశీర్వాదం ఇస్తున్నారు. బాధపడ్డకు బిడ్డ, నీ ముఖంలో నవ్వు తగ్గే బిడ్డ అని చెప్పి ఆశీర్వదిస్తాను. మా ఆడబిడ్డలు, మరీ ముఖ్యంగా చదువుకున్న బిడ్డలు, అన్న నీలాంటోడు ఉంటేనే రేపటి భవిష్యత్ తెలంగాణ అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఒక్కటి మాత్రం సత్యం, హుజురాబాద్ రేపు తెలంగాణకు దిక్సూచిది.
కేసీఆర్ అహంకారానికి, కేసీఆర్ అబద్ధలకోరుతనానికి, కేసీఆర్ ధనానికి, కేసీఆర్ దుర్మార్గాలకి గోరీ కట్టే సందర్భం ఆసన్నమైంది. గోరీ కట్టే సందర్భం ఆసన్నం. ఆ బాధ్యత మీ చేతుల్లో ఉంది. నేను రాజీనామా చేయలే మంత్రికి, నేను రాజీనామా చేయలే పార్టీకి, నేను రాజీనామా చేయలే ఎమ్మెల్యే పదవికి. నా మంత్రివర్గాన్ని తొలగించిన ఆయన హెల్త్ మినిస్టర్ తీసేసిన అని చెప్పి తీసేసిండు. 5 గంటలకు ఎవరో ఒక దరఖాస్తు ఇస్తే 5:30కు నన్ను తొలగించిండు. కనీసం మా సురేందర్ రెడ్డి లాంటోడు మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేను అడుగుతా మా సురేందర్ రెడ్డిని, ఏం సురేందర్ రెడ్డి ఏమన్నా కంప్లైంట్ వచ్చింది నిజమేనంటే అంత తప్పన్నా ఒప్పన్నా అంటాడు. కానీ అడగలే నన్ను. అర్ధగంట చేపట్లకు తొలగించిండు. తెల్లారి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందంటాడు. మీరు ఎప్పుడైనా కలెక్టరేట్కి పోయి నా భూమి తక్కువ ఉందని చెప్పి ఒక దరఖాస్తు ఇస్తే 24 గంటలకు కొలిసి ఆక్యుపై చేస్తాడా? ఇస్తాడా? మీకు సమస్య పరిష్కరిస్తాడా? చేస్తాడా ఎక్కడన్నా? కానీ నా దగ్గర చేసిండు. 24 గంటలు కాకముందే నన్ను మంత్రివర్గం తొలగించారు. తొలగించిన వెంటనే తోడెల్లెక్క పడరు. గొర్రెల మందల మీద తోడెల్లెక్క పడి సర్పంచ్ గుంజుకపోడు, ఎంపీటీసీ గుంజుకపోడు, నాయకులు గుంజుకపోడు, నువ్వు వాటా ఇంటా అంటున్నాడు. అరే నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను ఇదంతా చేసిండు. చాలామంది అన్నారు, బిడ్డ అయింది బిడ్డ మంత్రివర్గం నుంచే పోయినావు కానీ ఎమ్మెల్యేకు రాజీనామా చేయకు. ఎందుకు చెప్పిండ్రు? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా అభిమానులు కానీ, ధర్మన్ లాంటి పెద్దలు కానీ, మీలాంటి వాళ్ళు కానీ ఎందుకు బిడ్డ ఇది మేము ఓట్లెత్తే వచ్చింది ఈ పదవి, ఎమ్మెల్యే పదవి మేము ఓట్లెత్తే వచ్చింది, మనం ఎందుకు రాజీనామా చేయాలి? ఇంకా కాంగ్రెస్ పార్టీలో గెలిచి 12 మంది టీఆర్ఎస్కి వచ్చి వాళ్ళు మంత్రులు చేస్తున్నారు కదా, టీడీపీలో గెలిచి 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి వచ్చిండ్రు, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పార్టీ మారిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండగా నువ్వెందుకు రాజీనామా చేయబిడ్డా అని చెప్పి మీరు అన్నారు. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? నీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే హుజరాబాద్లో రాజీనామా చేయమని చెప్పి నన్ను అడిగిండ్రు. నేను ఇజ్జత్ ఉన్నోని కాబట్టి ప్రజల మీద విశ్వాసం ఉన్నోని కాబట్టి, ప్రజల్ని నమ్ముకున్నోని కాబట్టి, మీ అండతో, మీ ఆశీర్వాదంతో మీ బిడ్డగా నేను రాజీనామా చేసి వచ్చిన, అంతే తప్ప నేను రాజీనామా చేయలేదు. నాకు తెలిసి రాజీనామా చేస్తే అడుగుతారు, నువ్వు నిజంగా రాజీనామా చేసినావా, కోపంగా చేసినావా, ఎమోషనల్ చేసినావా అని అడుగుతారు. కానీ ఎంత బాధ అంటే స్పీకర్ కూడా రాలేదు నా రాజీనామా తీసుకోవడానికి. నేను అసెంబ్లీలో ఒక మంత్రిగా 20 ఏళ్ళు 6 సార్లు ఎమ్మెల్యే, నేను సీనియర్ మోస్ట్ శాసనసభ్యుని, నన్ను అవకాశం ఇవ్వాలి, ఎందుకు నేను రాజీనామా చేస్తున్నావు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. లేదు, నేను దరఖాస్తు స్పీకర్ గారికి ఇవ్వాలి, స్పీకర్ రారు. చివరికి నేనే పోయి ఒక మామూలు అసెంబ్లీ సెక్రటరీ గారికి రాజీనామా చేసి ఇచ్చొచ్చిన, రాజీనామా లేఖ ఇచ్చొచ్చిన. ఇవాళ చేసొచ్చిన అర్ధగంటకే గెజిట్ వచ్చింది. చరిత్రలో ఎక్కడ రాదు. రాజీనామా చేస్తే పిలవాలి, మాట్లాడాలి, నిజమా అబద్ధమా తేల్చాలి. వాటికి ఒక ఎంపీటీసీ రాజీనామా చేస్తే కూడా కలెక్టర్ దగ్గర పోయి 2 రోజులు 3 రోజులు నాంతది. కానీ అంటే ఎంత ఆరాటం ఉన్నది వాళ్ళకి. అంటే నాలాంటోడు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టద్దు, పెడితే రేపు వడ్ల కొనుగోలు సెంటర్లు కావాలని చెప్పి అడుగుతాడు వీడు. పెడితే 2.5 ఏళ్ళ నుంచి వెళ్ళి ఎందుకు నువ్వు పెన్షన్ ఇస్తలేమని చెప్పి అడుగుతాడు వీడు మళ్ళీ అడుగు పెడితే 2.5 సంవత్సరాలుగా ఎందుకు నువ్వు బియ్యం కార్డులు ఇవ్వలేమని అడుగుతాడు వీడు. మళ్ళీ అడుగు పెడితే ఇలా అనేక వర్గాల ప్రజలు ఇక్కడ సమస్యలు ఉంటే ప్రశ్నిస్తాడు వీడు. నేను ప్రశ్నించే వ్యక్తిని కాబట్టి, నేను మాట్లాడే వ్యక్తిని కాబట్టి, నేను తలకాయ వంచుకొని ఉండలేను కాబట్టి నాలాంటోడు వాళ్ళు అడుగు పెట్టద్దని చెప్పి భావించి నన్ను తీసేసాను. కానీ నేను కాన్ఫరెన్స్కి వచ్చిన ఒకటే మాట అన్నారు, ఈ ఓటు అరిగిపోయేది కాదు బిడ్డ, ఈ ఓటు తరిగిపోయేది కాదు, ఇది మాది. కేసీఆర్ బీఫామ్ పక్కకు పెట్టు, నువ్వు ఏ టికెట్ తెచ్చుకుంటావు చెప్పు బిడ్డ, గెలిపిస్తామని చెప్పి అలా ఆశీర్వదించింది. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరినా.
ఇవాళ భారతీయ జనతా పార్టీ గుర్తు పువ్వు గుర్తు మీద నేను పోటీ చేస్తున్నా, రేపు పోటీ చేస్తా. నేను ఒకటే మీ బిడ్డగా ఆనాడు ఎట్లయితే కులం మతం పార్టీ జెండా లేకుండా మీ అందరి బిడ్డగా నేను ఉన్నాను, రాబోయే కాలంలో గట్నే ఉంటా. మీకు ఎప్పుడు మచ్చ తేనమ్మా అని చెప్పేది నేను, మచ్చ తీసుకురాని ఎక్కడన్నా గుర్తుపెట్టుకోండి. నాలో మనిషిగా చూడండి. నాకు మనిషి ఇంటికి వస్తే మనిషి యొక్క బాధ కనబడుతుంది, నాకు మనిషి యొక్క దుఃఖం కనబడుతుంది, నాకు మనిషిలో కన్నీళ్ళు కనబడతాయి నాకు తప్ప నాకు ఇంకోటి కనపడదు. మొన్ననే ఈ మధ్యనే ఇక రుణం తీర్చుకోవాలని చెప్పి ఒక 3 నెలలుగా మా మహిళలకు ఇది చేయాలి అది చేయాలని చెప్పి ప్రోగ్రాం పెట్టిన. మీరు కూడా వచ్చిర్రు అక్కడికి. కొంత లోన్స్ ఇప్పించిన, కొంత ఇంకా ముందుకు పోయేది ఉండే, టక్కన ఇది జరిగిపోయింది. 3 నెలలు ఆ పని చేసిన. నేను అనుకున్న ఇంటింటికి చదువుకున్న బిడ్డ వట్టిగుండకుండా ఏం చేయాలో ఒకటి ఆలోచన చేసుకున్నా. నా భర్తలు చనిపోయిన ఆడబిడ్డలు, నా భర్తలు వదిలిపెట్టిన ఆడబిడ్డలు ఏమీ లేక అన్నమో రామచంద్ర అని చెప్పి కుటుంబాన్ని పోషించిన ఆడబిడ్డకి ఏదైనా కొంత దిక్కులాగా ఉండాలని చెప్పి భావించినాం. నేను మొన్ననే ఒక 30 లక్షలు పెట్టి మిషన్లు కూడా కొనుక్కొచ్చిన. మిషన్ పంచలే, ఇంకా అట్లే ఉన్నాయి, తప్పకుండా వస్తాయి. అట్లా చేద్దామనుకున్నాం, కానీ ఇంతలో ఇది జరిగిపోయింది. ఇవాళ నేను ఒకటే, వాళ్ళు చెప్తారు రేపు రాజేంద్ర గారికి వెళ్తే ఏమి ఇస్తారు, రాజేంద్ర గారికి వెళ్తే మనిషి ఇస్తాడు, గుర్తుపెట్టుకో, మనిషి ఇస్తాడు రాజేంద్ర గారికి. నీ బోడీ మాకు అన్ని రోడ్లు వేసుకున్న మారి ఏం తక్కువ ఉన్నది. పైసలకు భవిష్యత్తులం కాదు మేము, పైసలు చూడని వాళ్ళం కాదు మేము. మా దగ్గర ఏమీ కొరత లేదు. అన్నిటికంటే ఎక్కువ అనేక రకాల అభివృద్ధి చేసుకున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అభివృద్ధితో పాటుగా ఆత్మను కోరుకుంటారు, ప్రేమను కోరుకుంటారు, వాళ్ళు మానవ సంబంధాలు కోరుకుంటారు. ఇవాళ తప్పకుండా రాబోయే కాలంలో కూడా నేను ఒకటే, ఇంతకుముందు ధర్మాన్ని చెప్పిండు, ఈ గెలుపు ఒక హుజరాబాద్ గెలుపు కాదు. ఇది మీ చుట్టాలు ఫోన్ చేస్తారు. నీ కొడుకు అమెరికాలో ఉంటే అమెరికా నుంచి ఫోన్ చేస్తాను నీకు, దుబాయ్లో ఉంటే నీకు ఫోన్ చేస్తాను, నీకు లండన్లో ఉంటే ఫోన్ చేస్తారు. ఇక్కడ రాజేంద్రన్న గెలిపించాలి సుమా, బీజేపీ గెలిపించాలి సుమా, ఏమైనా కాగాలని చెప్పి మీకు ఇప్పుడే ఫోన్లు వస్తాయి. వాళ్ళు వస్తారు, మహిళా సంఘాలను పెట్టి మీటింగ్ పెడతారు వాళ్ళు, అన్ని కుల సంఘాలు పిలుస్తారు, మీటింగ్ పెడతారు వాళ్ళు, ఓటుకు 10,000 రూపాయలు ఇస్తారు వాళ్ళు. వాళ్ళకు మనుషుల మీద నమ్మకం లేదు, వాళ్ళకు మద్యం మీద నమ్మకం ఉంది. వాళ్ళకు మనుషుల మీద నమ్మకం లేదు, డబ్బుల మీద నమ్మకం ఉంది. డబ్బులతో గోల్మాల్ చేస్తామని చెప్పి భావిస్తారు. ఆ టక్కు టమారా విద్యలు చెల్లవని చెప్పి ఇక్కడ నిరూపించాలి. ఇంత అభిప్రాయాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి ఉండదనే చెప్పాలి. రేపు ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళని, ప్రజాస్వామ్యంలో ప్రజలు పైసలకు అమ్ముకుపోయేటువంటి సత్తా ఉండదని, ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలని చెప్పి తేల్చే ఎన్నిక హుజరాబాద్ ఎన్నిక. గంత గురుతరమైన బాధ్యత మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు ఆ బాధ్యత ఇప్పటికీ స్వీకరించాలని భావిస్తూ ఉన్నాం. నేను వస్తా, తప్పకుండా ఇంటింటికి వస్తా. నేను ఈసారి నేను ఎప్పుడు రాలే, వాడికనే వచ్చి దండం పెట్టి అమ్మా నేను అని చెప్తా, నాకు ఓట్లు వేసిండు. కానీ ఈసారి వస్తా, నేను ఈసారి తప్పకుండా ఇంటింటికి వస్తా. నాయకులు వెళ్ళిపోవచ్చు కాక, మీరే మా నాయకులుగా ఉండాలి. ఇలా విద్యార్థులే ఎక్కడికక్కడ కథానాయకులై నడిపేటువంటి పరిస్థితి ఉండాలి. కనబడ్డరా ఎప్పుడన్నా ఈ ఎమ్మెల్యేలు, కనపడరా ఈ ఎంపీలు? రేపు పడతారు, ఈయనకు అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం, వటికనే ఇచ్చినా కొడుక, వటికనే ఇచ్చినావు నాకు, ఒళ్ళు వంచి కష్టపడితే ఇచ్చినారు మాకు, వట్టిగా రాలే. ఎవరు పడుకున్నారు జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఆ వాసనలో? నేను పడుకున్నా. ఎవరి మీద పెట్టబడ్డాయి కేసులు? నా మీద పెట్టబడ్డాయి. ఎవరు ఉద్యమాలు చేసిండ్రు, ఎవరు జైల్లోకి పోయిండ్రు? 20 ఏళ్ళ చరిత్రలో ఎక్కడ తిన్నామో ఎక్కడ పడుకున్నామో, ఇలా మొత్తం మా పిల్లలు ఇంత ఎదిగినా కూడా వాళ్ళ జీవితాలు ఏందో మాకు చూడలేము. మేము గట్ట బతికినాం, మేము గట్ల పనిచేసిన మమ్మల్ని ఇది నీ సొంత పార్టీలాగా, ఇది నీ జాగీర్లాగా ఇట్లా గడ్డిపోసలాగా తీసేస్తా అంటే పోవడానికి సిద్ధంగా లేరు, గుర్తుపెట్టుకో. రేపు రాబోయే 2023లో ఇట్లాంటి ఇంతకుముందు మా అన్న చెప్పినట్టుగా ఈ నిరంకుశత్వానికి ఆస్కారం లేదు. తెలంగాణ ఆఖరినైనా భరిస్తుంది, తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎత్తుతుంది, గుర్తుపెట్టుకోండి. రేపు తెలంగాణ ఆ ఆత్మగౌరవ బావుట 7 నెలల్లో
మీరందరూ కూడా గొప్పగా పనిచేయాలని చెప్పి మీకు మీరే నాయకులు ఇవ్వాలా, మీకు మీరే దీన్ని నడిపేట సారథులు. గెలిస్తే మీరు గెలిచినట్టు, గెలిస్తే మీరు గెలిచినట్టు, గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు, గెలిస్తే తెలంగాణ గెలిచినట్టు తప్ప ఏదో నా వ్యక్తిగతమైనది కాదు. నేను అప్పుడు ఉద్యమంలో కూడా చెప్పిన, నాకు నేనుగా గెలవలే, తెలంగాణ ఉద్యమ పోరాటంలో భాగంగా గెలిచిన అని చెప్పిన. రేపు కూడా గెలిస్తే నేను గెలవ, తెలంగాణ ఆత్మగౌరవంలో భాగంగా గెలుస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ, మీ అందరికి కూడా అన్ని గ్రామాల్లో ఎక్కడికక్కడ నాకు ఇప్పటికి బాగా గుర్తుంది, పెద్దంపల్లి అనే గ్రామంలో మీరు మా ఊరికి రాకండి, ఇగో మేము మా అన్న కోసమే అని చెప్పి బ్యానర్ కట్టిన సందర్భాన్ని చూసి ఇక్కడ నాకు ఒక సందర్భంలో 1,00,000 మెజార్టీ ఇచ్చిన సందర్భాన్ని కూడా చూసి ఇక్కడ. ఇవాళ అట్లాంటి తీర్పు రేపు తిరగరాసేటువంటి సందర్భం ఆసనమైందని చెప్పి మనవి చేస్తూ, ఆ తీర్పును తప్పకుండా రేపు తెలంగాణ సమాజానికి అందించాలని చెప్పి మీకు మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.